మొన్న చూడొచ్చు. ఆయన ఎవరో జడ్జి ప్లేస్‌లో ఉండి, ఏవండీ ఇలాగా అక్కడ ఖజురాహోలో ఒక విష్ణు విగ్రహం తలకాయ లేదు, దాన్ని సరిచేయమని చెప్పండి. ఏదో ఆయన ఆ బాధ ఆయన చెప్పాడు. ఒక పెద్ద పొజిషన్‌లో ఉన్న పెద్ద మనిషి ఏం చేయాలి? సరే పలానా విభాగానికి అప్పచెప్పాలి. ఎల్లు నువ్వు పెద్ద విష్ణు భక్తుడిగా వెళ్ళి విష్ణువునే అడుక్కో. అది బలుపు మాటలు కదండి, తప్పు కదండి. పెద్దోళ్ళు అలా మాట్లాడచ్చా? పెద్దోళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడాలి. ఇలాంటివి చేయకూడదు కదా. కాబట్టి అటువంటి బ్యాచ్ అప్పుడు కూడా ఉన్నారు. సో వాళ్ళని అప్పుడు రాక్షసులు అనేవారు. దైవం వచ్చి వాళ్ళని సంహరిస్తుండే. మరి కలియుగంలో దైవం ఏంటి? సంగో శక్తి కలయుగే. ఇప్పుడు హిందువులు యునైట్గా ఉండాలి. అదే దీపావళి సందేశం. కలిసి ఉండండి. అక్కర్లేని ఇలాంటి చెత్త భావజాలాన్ని మీ దీపావళి తపస్సులతో పాటు కాల్చేయండి. ఈ చెత్త భావజాలం అంటే ఏం లేదు. డిసెంబర్ 25 వస్తే వీడిలోంచి ఎవడో బయటకు వచ్చేస్తుంటాడు. వీడు వెళ్ళి ఆయన కౌలించుని ఆ పాసిపోయిన కేక్ తినే వరకు నిద్రపోడు.